ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోయేది ఈ 5.1 సెటప్ గురించి అండి. ఈ కస్టమర్ వచ్చేసి హైదరాబాద్ కస్టమర్. ఈ యాంప్లిఫైర్ కాకుండా వీళ్ళు ఏవి రిసీవర్కి పెట్టుకున్న మ్యాచ్ అయ్యేటట్టయితే ఈ స్పీకర్ ప్యాకేజ్ అయితే నేను తయారు చేశాను. 3 feet టవర్స్ అయితే మనం వాడాము. బ్యాండ్ పాస్ మోడల్ అండి, మన దగ్గర ఎక్కువ రన్నింగ్ మోడల్ అయితే ఇదే. JBL 1500 వాట్ సబ్-వూఫర్ అయితే మనం దాంట్లో అయితే వాడాము. 4-inch 92 అయితే వాడాము. ఈ యాంప్లిఫైర్ వచ్చేసి 5.2 కిందకి అయితే మనం డిజైన్ చేసాము. ఆడియో పరంగా మనం ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్కీ ఏవి టెక్. మన లొకేషన్ వచ్చి పాల్వంచ అండి, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోయేది ఈ 5.1 సెటప్ గురించి అండి. ఇది మనకి రిక్వైర్మెంట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి అయితే వచ్చిందండి. ఈ కస్టమర్ వచ్చేసి హైదరాబాద్ కస్టమర్, వాళ్ళ కోసం అయితే ఇది 5.1 సెటప్ అయితే తయారు చేసాము. ఇప్పుడు టోటల్గా ఈ సెటప్లో మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ ఉన్నది 5.1 సెటప్ మాత్రమే, వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా సబ్-వూఫర్ ఇంకోటి ఉందంట. అయితే యాంప్లిఫైర్ మనం ఏం చేసామంటే 5.2 అయితే డిజైన్ చేసాము. మన రెగ్యులర్ యాంప్లిఫైర్స్ లెక్కనే ఈ యాంప్లిఫైర్ కూడా తయారు చేశాను. ఆడియో పరంగా మనం ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, ఇంటర్నల్గా కాంపోనెంట్స్ కానీ. టోటల్గా మనం ఇందులో ఇవాళ ఏంటంటే ఇంటర్నల్గా అయితే చూపించాను, జనరల్గా అన్ని యాంప్లిఫైర్స్ లాగే ఉంటుంది. కాకపోతే మీకు స్పీకర్ ప్యాకేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఈ స్పీకర్ ప్యాకేజ్లో మనం చూసినట్టయితే ఇక్కడ వచ్చేసి మనం టవర్స్, ఫ్రంట్ టవర్స్కి మనం 3 feet టవర్స్ అయితే మనం వాడాము. ఇందులో వచ్చేసి 2 8-inch డ్రైవర్స్ ఉంటుంది, ఒక 4-inch ఏమో మన హెచ్ఎఫ్ ఉంటుంది అనమాట, మెటల్ది అనమాట. ఇది వచ్చేసి డైంటీ కంపెనీది, ఓకేనా. అలాగే అన్నిట్లో కూడా టోటల్ మనం డైంటీ ఇది మన ట్యూటర్ అయితే వాడాము, 4-inch డైంటీ ట్యూటర్ అయితే వాడాము. మనకి ఏంటంటే హై రెస్పాన్స్ అనమాట, మంచిగా వస్తుంది ఇందులో. ఇప్పుడు టవర్లో మనం చూసినట్టయితే 2 8-inch ఊఫర్స్ అయితే ఉన్నాయి, అది హ్యాండ్మేడ్ అనమాట. 8 ohmsలో అయితే మనం వాటిని సెట్ చేసాము. అదేవిధంగా సరౌండ్లో మనం చూసినట్టయితే సరౌండ్లో కూడా 8-inch ఫుల్ రేంజ్ అయితే మనం తయారు చేసాము, ఫుల్ రేంజ్ స్పీకరు. అది వచ్చేసి ఇది కూడా 8 ohmsలో అయితే మీకు ఉంటుంది. ఇది ఫ్యూచర్లో ఏంటంటే ఈ యాంప్లిఫైర్ కాకుండా వీళ్ళు ఏవి రిసీవర్కి పెట్టుకున్న మ్యాచ్ అయ్యేటట్టయితే ఈ స్పీకర్ ప్యాకేజ్ అయితే నేను తయారు చేశాను. ఇక్కడ వచ్చేసి 2 టవర్లు, ఈ టోటల్గా సరౌండ్ కూడా మన ప్రీవియస్ వీడియోలో మీరు చూశారు కదా, ఈ థియేటర్ మోడల్, ఓకేనా. లుక్ నచ్చింది అని ఆశిస్తున్నాను, ఓకేనా. ఇప్పుడు సెంటర్ చూసినట్టయితే మనం 6-inch డ్రైవర్స్ అయితే మనం వాడాము, డ్యూయల్ 6-inch డ్రైవర్స్. ఇక్కడ ఒకటి సెంటర్లో వచ్చేసి సేమ్ అలాగే డైంటీ ట్యూటర్ అనమాట, 4-inch ట్యూటరు. సబ్-వూఫర్ వచ్చేసి మనం JBL 1500 వాట్ సబ్-వూఫర్, యాజ్ ఇట్ ఈజ్ మన బ్యాండ్ పాస్ మోడల్ అండి. మన దగ్గర ఎక్కువ రన్నింగ్ మోడల్ అయితే ఇదే, సౌండ్ కూడా ఎక్సలెంట్ వస్తుంది. JBL 1500 వాట్ సబ్-వూఫర్ అయితే మనం దాంట్లో అయితే వాడాము. టోటల్గా స్పీకర్ ప్యాకేజ్ వచ్చేసి అయితే ఇది ఫ్రెండ్స్. యాంప్లిఫైర్ నేను దీని డీటెయిల్ లుక్ అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మీకు కూడా దీని లుక్ నచ్చితే కంపల్సరీ మన వీడియోలో కమెంట్ అయితే చేయండి. అలాగే మన వీడియోస్ అన్నిటిని లైక్ చేస్తున్న వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఈ సెటప్లో మనం యాంప్లిఫైర్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ యాంప్లిఫైర్ వచ్చేసి 5.2 కిందకి అయితే మనం డిజైన్ చేసాము. రెగ్యులర్ యాంప్లిఫైర్స్ లాగే నేను చేశాను. దీని తగ్గట్టు ఇక్కడ టవర్స్ కోసం అయితే కొద్దిగా హెవీగా అయితే నేను తయారు చేశాను అనమాట, స్టోరేజ్ కానీ వాటికి, ఓకేనా. ఫ్రంట్ లెఫ్ట్ రైట్ టవర్స్ వస్తున్నాయి కదా, డ్యూయల్ డ్రైవర్స్, దానికోసం అయితే కొద్దిగా హెవీగా చేశాను అంతే. మిగతా యాంప్లిఫైర్ అంతా సేమ్ రెగ్యులర్ మనం చేసే యాంప్లిఫైర్ లాగా. ఇందులో ఏం వాడానంటే కాంపోనెంట్స్ జనరల్గా నేను చెప్పేస్తాను.
ఇప్పుడు ఇందులో మనం రిమోట్ కిట్కి వచ్చేసి అయితే FT003 డికోడర్ వాడాము, ప్లస్ రిమోట్ కిట్ వచ్చేసి ఫ్యూటెక్ వాళ్ళది మన ఎక్సోబాస్ మోడల్ ఉంటుంది కదా రెగ్యులర్ మనం వాడేది, అదే రిమోట్ కిట్ అయితే వాడాము. వ్యూ మీటర్ ఏమి యూజ్ చేయలేదు మనం. వ్యూ మీటర్ అంటే జనరల్గా ఇక్కడ మీకు LEDs వస్తాయి కదా, బ్లింకింగ్ LEDs, అదైతే యూజ్ చేయలేదు. వీళ్ళ బడ్జెట్ తగ్గట్టు మనం ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు రిమోట్ సెక్షన్ డికోడర్ సెక్షన్ అయితే ఇది. మన ఆడియో సెక్షన్కి వచ్చేసి ఆడియో బోర్డ్స్ వచ్చేసి మన ఇది శక్తి 5 ఛానల్ కోసం అయితే శక్తి 5 ఛానల్ బోర్డ్ అయితే వాడాను. ఇంకోటి సబ్ కోసం అయితే మనం జనరల్గా శక్తి వాడతాం, లేకపోతే కుమార్ వాడుతున్నాము. దీనికైతే కొద్దిగా డిఫరెంట్గా మనకి శాంపుల్ పంపారు ఒక టెక్నీషియన్ అయితే, వాళ్ళ బోర్డ్ అయితే ఇందులో యూజ్ చేసాము. అది బాగుంది రెస్పాన్స్ కూడా. నేను ఫ్యూచర్లో దాన్ని కూడా డిస్క్లోజ్ చేశాను ఏదైతే వాడాను అనేది. అట్లా డ్యూయల్ 300 వాట్ మోనో బోర్డ్స్ అయితే మనం ఇందులో యూజ్ చేసాము. దాని రెస్పాన్స్ కూడా బాగుంది మనకి. ప్రొటెక్షన్కి వచ్చేసి మనం ఇందులో ఏం చేసామంటే 7 ఛానల్ ప్రొటెక్షన్, అంటే 6 ఛానల్ ప్రొటెక్షన్ బోర్డ్ ఒకటిను ఇంకో సబ్కి సింగిల్ ప్రొటెక్షన్ అనమాట. ఆ విధంగా అయితే యూజ్ చేశాను. ట్రాన్స్ఫార్మర్స్ వచ్చేసి 2 24/0/24 8 amps ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేశాను. డ్యూయల్ సబ్కి 8, ఇంకో ఈ 5 ఛానల్కి వచ్చేసి ఇంకో 8 ఆంపియర్ అనమాట. ట్రాన్స్ఫార్మర్ సెక్షన్ వచ్చేసి అయితే ఇది. కెపాసిటర్ స్టోరేజ్ కూడా జనరల్ వాట్ లెక్కనండి, 63 volts 10,000 mAh కెపాసిటర్లు అవే ఉంటాయి అనమాట. టోటల్గా దీని ఇంటర్నల్ వచ్చేసి ఇదండి. ఇంటర్నల్ అంటే ఇంటర్నల్గా మనం వాడిన కాంపోనెంట్స్ అయితే ఇది. మ్యాక్సిమం ఏదంటే అన్ని యాంప్లిఫైర్స్ లాగా ఉంది, అందుకే ఇంటర్నల్గా నేనేం చూపించట్లేదు. ఓకేనా. ఫ్రంట్ సెక్షన్ వచ్చేసి ఈ ప్యానల్ అయితే ఇందులో లుక్ అయితే మార్చాము. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం మాస్టర్ కంట్రోల్, సబ్ కంట్రోల్, కంపల్సరీ సబ్ కంట్రోల్ అయితే ఇస్తాను. ఎందుకంటే మనం వాల్యూమ్ పెట్టుకున్నప్పుడు మనకు కావాల్సినంత లిమిట్లో పెట్టుకోవడానికి కోసం అయితే సబ్ కంట్రోల్ కంపల్సరీ అసైన్ చేస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి పవర్ బటన్ ప్లస్ అక్కడ USB అనమాట. బ్యాక్ సైడ్ జనరల్గా వాటి లెక్కనే మన 6 RC పిన్ సాకెట్స్ ఉంటాయి, స్పీకర్ సాకెట్స్. ఇంకో బనానా అంటే బైండింగ్ పోస్ట్ ఒకటి ఎక్స్ట్రా, ఇది మన సబ్వూఫర్ కోసం అయితే. ఇంకో సబ్వూఫర్ ఉంటుంది కదా, వాళ్ళు ఫ్యూచర్లో యూజ్ చేస్తాం అన్నారు, దానికి కూడా అయితే మనకు కనెక్షన్ ఇచ్చి పెట్టేసామన్నమాట. వాళ్ళు యూజ్ చేసుకున్నప్పుడు అది యూజ్ అవుతుంది. టోటల్గా ఈ సెటప్ వచ్చేసి అయితే ఇదండి. ఓకేనా. మీకు ఈ లుక్ అంతా ఎలా అనిపించిందో మన వీడియో కింద కమెంట్లో అయితే కమెంట్ చేయండి కంపల్సరీ. అలాగే మన ఎఫర్ట్ మీకు నచ్చితే కంపల్సరీ మన వీడియోకి లైక్ చేయండి, అలాగే వీడియో షేర్ చేయండి పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో. అలాగే మన వేరే సోషల్ ప్లాట్ఫామ్స్ లైక్ Facebook, Instagram, అందులో కూడా మనల్ని ఫాలో చేయండి. మీకు కూడా ఇలాంటి సెటప్స్ ఏమైనా కావాలి అనుకుంటే కంపల్సరీ మన నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. మీ కన్ఫిగరేషన్కి తగ్గట్టు మనమైతే తయారు చేసి ఇస్తాము. ఇంకా వీడియోస్ రాబోతున్నాయి 5.1, 7.1 వీడియోస్. వాటి కోసం అయితే కొద్దిగా డిలే అవుతుంది. ఓకేనా. రెగ్యులర్గా వీడియో అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ విక్రమ్.